విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఉన్న లెక్కేంటి? విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ ఏమని చర్చించుకుంటున్నారు? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్తున్నట్టుగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజీనామాని సమర్పించడం జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో చేసే తప్పులు అందరూ కూడా ఇరుక్కుపోతున్న భయం మీద ఇవాళ రాజీనామాలు చేస్తున్నారు. ఇది గేమే, బీజేపీ వాళ్ళు ఆడిచ్చే గేమ్. కేసుల నుంచి అన్ని తప్పించుకోవడం కోసం పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటే దాని వాళ్ళు చెప్పినట్టుగా అవుతా ఉన్నాడు. కానీ జగన్ పోతున్నాడు, వీడు కూడా తర్వాత జైల్లోకి పోతాడు. ఇవన్నీ తప్పుకోవటానికి నాటకాలు. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి ఒక డ్రామా ఆడి అతను ఉన్న కబ్జాలని, అతను ఉన్న అక్రమాస్తుల్ని దాచుకోవడానికి ప్రయత్నించినా సరే ఎక్కడ దుర్మార్గం ఆగదండి. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నెక్స్ట్ నేను వ్యవసాయం చేస్తాను అని చెప్పి వ్యవసాయం చేసినట్టయితే ఇండోనేషియా ఎందుకు వెళ్ళాలి సార్? ఆ పార్టీ నాయకుడే కరెక్ట్ అయినాడు కాదు. ఎంతవరకు ఎవరిని ఎలా హింసించాడు ఈ 5 సంవత్సరాలు మనం అందరం చూస్తున్నాం. 100% వైసీపీ ప్రభుత్వం అయితే ల్యాబ్ చేపడతామని అనుకుంటున్నాను. రాజకీయ నాయకులకు ఆ మాట చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు. విజయసాయి రెడ్డి ఆయన మహా తెలివి వెళ్ళాడు, ఏదో ప్లాన్ తోటే ఉన్నాడని మేము అందరం అనుకుంటున్నాం. ఎక్కడ జైల్లో పడతామా అనేది ఒక భయం. దీనికి బీజేపీలోకి వెళ్దామా, జనసేనకి వెళ్దామా, టీడీపీలోకి వెళ్దామని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. వాడికి లక్షల కోట్లు ఉంది, వ్యవసాయం చేస్తాడా? ఏం వ్యవసాయం చేస్తాడు? అవన్నీ నాటకాలు. విజయసాయిరెడ్డి రాజీనామా కారణం ఏంటి? జగన్ కి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు అయినప్పటికీ కూడా ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట? విజయసాయిరెడ్డి గారికి ఆయన భవిష్యత్తు ఆయనకు తెలిసిపోతుందండి. అందువల్ల ముందుగానే పక్కకు తప్పుకుంటే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. రెండోది, ఆయన వైజాగ్ లో చేసిన భూదందాలు మామూలే కాదు, అందరికీ తెలుసు, వైజాగ్ ప్రజలందరికీ. అందువల్ల ఇవన్నీ ఆలోచించి ఆయన చట్టానికి దొరకకుండా, రాజకీయ నాయకులకి దొరకకుండా ఏదో మూలకెళ్ళిపోయి 5 సంవత్సరాలు గడిపిస్తే తర్వాత ఆలోచించవచ్చు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేదు, ఇంకా ఆయన వెనకాతలు కూడా ఎవరు ఉండరు. ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవడం అనేది వలసలుగా వస్తారండి నెక్స్ట్ ముందు కూడా. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడే కరెక్ట్ అయినాడు కాదు. ఎంతవరకు ఎవరిని ఎలా హింసించాడు ఈ 5 సంవత్సరాలు మనం అందరం చూస్తున్నాం. అది ఎంతవరకైనా వెళ్తుంది. ప్రతి ఒక్కరు రాజీనామా చేయాల్సిందే. తర్వాత ఆయనే మెయిన్ కీలకం అని అనుకునే తిరిగేవారు. ఇప్పుడు ఆయనే లేరు కనుక ఇంకా ఏం ఉండదండి, ఇంకా ఏ పని కూడా కాదు. అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నాయకుడు ఎవరంటే విజయసాయి రెడ్డి అని చెప్పుకునేవారు. సెకండ్ స్థానం ఉండేది. కానీ ఈ రోజు ఏ విధంగా ఆయన సెకండ్ స్థాయి నాకు అర్థం అవట్లేదండి. నేరస్తుల్లో A2 అయినా కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత నాయకుడు అంటారు. A2ని పట్టుకొచ్చి కేడర్ లో సెకండ్ అంటున్నారు. కానీ కాదు, నేరస్తుల్లో A2. ఈయన ఏంటంటే వైజాగ్ ని అతలాకుతలం చేస్తాడండి. మొత్తం ప్రజలందరినీ చిత్రహింసలు పెట్టి ఈ రోజుని ఆయన పెట్టిన ల్యాండ్ గ్రాబింగ్ అని ఒక TDR కబ్జా అనివ్వండి, ఆ మాఫియా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఎక్కడ బయటకు లాగుతారన్న భయం నేపంతో ఈ రోజుని నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నెక్స్ట్ నేను వ్యవసాయం చేస్తాను అని చెప్పి వ్యవసాయం చేసినట్టయితే ఇండోనేషియా ఎందుకు వెళ్ళాలి సార్? అంత అవసరం ఇండోనేషియా వెళ్ళడానికి? ఇన్నాళ్ళు ఇండోనేషియాలో ఇప్పుడు ఇండోనేషియా వెళ్తారు. ఎందుకంటే బయటకు లాగుతారు, తర్వాత చెప్పకూడే అని చెప్పి ముందుగానే ఈయనకైతే తర్వాత నెక్స్ట్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారే జైలుకు పోవడం ఖాయం. ఎందుకంటే ధర్మానికి, న్యాయానికి, నిజాయితీకి ఎప్పుడైనా రోజు ఉంటుందండి, మంచి రోజు ఉంటుంది. కానీ అధర్మానికి మట్టికి ఎప్పటికి వెళ్ళినా, ఎక్కడ దోక్కున్నా, ఇండోనేషియా కాదు US లో దోక్కున్నా, ఎక్కడ దోక్కున్నా సరే ఆయన లాక్కొచ్చి అరెస్ట్ చేసి లోపడేస్తారు. కానీ ఇటువంటి నాయకులు రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి ఒక డ్రామా ఆడి అతను ఉన్న కబ్జాలని, అతను ఉన్న అక్రమాస్తుల్ని ఈ రోజు దాచుకోవడానికి ప్రయత్నించినా సరే ఎక్కడ దుర్మార్గం ఆగదండి. ఇప్పుడు నెక్స్ట్ అయోధ్య రామరెడ్డి లైన్ లో ఉన్నారు, తర్వాత అదే విధంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అక్రమాలని, అక్రమార్జనల్ని, దురాక్రమాలని బయట పెట్టి ఆయన లోపడేసి స్టేజ్ దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉండి ఎన్నో అక్రమాలు చేశాడు. ఈ అక్రమాల్లో భూదందాలు, హైగ్రో భూములు గానీ, దస్పల్లా లేఅవుట్స్ గానీ, మిగతా ఇతరత్ర ముర్సుల్లా రిజర్వాయర్ తాలూకా వాటర్ వర్డ్స్ లో ఉన్న భూములు కూడా ఆయన కబ్జా చేసే ప్లాన్ చేశాడు. చాలా మటుకు వాళ్ళ కూతురికి, అల్లుడికి దారదత్తం చేశాడు. అలాగే ఎవరైతే పాత మాజీ ఎంపీ MVV చౌదరితో కూడా గొడవలు
దీనికే కారణం ఏమైతే వీళ్ళిద్దరూ కూడా భూములు పంచుకునే విషయంలో కానీ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ ఇలాంటి చాలా అక్రమాలు చేసి ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఉత్తరాంధ్ర మొత్తం నాదే, ఈ ఉత్తరాంధ్ర మొత్తం ఇన్ఛార్జ్ నేనే కాబట్టి ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచనతో ఆయన చాలా అరచకాలు చేశాడు. ఒక మహిళను కూడా అనాగరికంగా చాలా దారుణంగా ఒక ఎస్టీ మహిళని, ఒక ఆఫీసర్ని, ఆవిడ ఏ విధంగా ఆవిడ అబాస్పాలు చేశారో మీడియా ముఖంగా మనం చూస్తాం. ఇలాంటివి చూసుకుంటే ఆయనకి కోపాలు ఉన్నాయి విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం కారణం, ముఖ్య కారణం సైకో జగన్ వల్ల. ఆయన పార్టీ నడిపించడం రాదు, కాకపోతే వీళ్ళందరూ కూడా వ్యత్యాసాలు చేస్తారు. గతంలో చేసే తప్పులు అందరూ కూడా ఇరుక్కుపోతారని భయం మీద ఇవాళ రాజీనామాలు చేస్తున్నారు. ఇదే విజయసాయి రెడ్డి కాదు, చాలా మంది త్వరలో రాబోయే కాలంలో చాలా మంది రాజీనామాలు చేస్తారు. రాజీనామాలు చేయడం కాదు, విశాఖపట్నంలో బెట్టింగ్లు జరిగిన వాళ్ళందరూ కూడా ఎలా పరారైపోయారో వీళ్ళు కూడా అలాగే పరారైపోతారు. రాను పార్టీ ఉండదు. విజయసాయి రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పార్టీ వదిలేసి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. కీలకమైన నేతగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకగా రైట్ హ్యాండెడ్ గా ఉండేటువంటి వ్యక్తి ఈ రోజు రాజీనామా చేయడం వల్ల పార్టీ ఉంటదంటారా వైసీపీ పార్టీ? విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే పార్టీ ఏముంటది? ఆయన కూడా చాలా తప్పులు చేశాడు. విశాఖపట్నం జిల్లా 3 జిల్లాలు శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, అనకాపల్లి జిల్లా కానీ, అన్ని జిల్లాలు కూడా తిరిగి చాలా విధ్వంసం చేసి ఏదో అధికారంలోకి వచ్చారప్పుడు. ఇప్పుడు కూడా అధికారం రావడం కాదు కదా, 11 కాదు కదా, జగన్ సింగిల్ డిజిట్ కి పరిమితం అని చెప్పేసి నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన విషయం అయితే 100% కన్ఫర్మ్. ఎందుకంటే ఆయన తోటి చాలా కాలం జర్నీ చేశారు ఆయన. అలాగే ఆయన కేసులో A2గా ఈ రోజు ఉన్నాడు ఆయన. ఇది విషయం టోటల్ గా ఆంధ్ర ప్రజలే కాదు, టోటల్ మొత్తం 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయం అది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మరి ఆయన ఈ ప్రభుత్వంలో ఈ దేశ అన్యాయాలు అక్రమాలు బయటకు వస్తాయని భయపడో, లేదంటే వాళ్ళ యొక్క అంతకథ నుండి అని బయట రావడము అది జరిగింది. అంటే మేమైతే ప్రజలు అనుకున్న విషయం అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఎవరిని వదిలిపెట్టి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందు 5 సంవత్సరాల్లోని మాకు తిరుగులేదు అనుకుని ఒక అహంభావంతో అక్రమాలు చాలా దారుణమైనగా, చాలా మూర్ఖత్వంగా, చాలా మొండిగా చేసే వైఖరి దాన్ని ఈ రోజు ప్రజలు తిప్పికొట్టారు. ప్రజలు తిప్పుకోవడం వాళ్ళు అనుకోలేదు. ఈ తిప్పుకోవడంతో ఒక్కసారి వాళ్ళు ఏంతో ఆలోచించుకొని తెలుసుకోలేక వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం రేపు వచ్చే ప్రమాదానికి ఎదుర్కొనే శక్తి లేక వీళ్ళు భయపడుతున్నారని మేము అనుకుంటున్నామండి. వైసీపీ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామాలకే గురవుతున్నారు. అసలు పార్టీలో ఇంకెవరైనా ఉండే పరిస్థితి కూడా లేదని చెప్పి అయితే తెలుస్తుంది. అసలు మీకు ఏమనిపిస్తుంది? ఈ 5 సంవత్సరాలు ఈ అధికారులు ఉండేటప్పుడు ఈ అన్యాయాలు అక్రమాలు చేసి ఎవరున్నారు అందరూ భయపడుతున్నారు, అందరూ బయటకు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. అది 100% కన్ఫర్మ్. పార్టీ కూడా ఉండదు మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ చాలా మంది అసలు క్యాడర్ లేదు. మీకు అనుకుంటోండి, మీకు ఉన్నటువంటి మంచి క్యాడర్ వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే ఈ చిటి వరకు ఉన్న చిన్న చిన్న నాయకులు కూడా వాళ్ళందరూ నోట్ అడిపోతున్నారు. ఎందుకంటే చేసేవి అప్పుడు అడగలేపారు, ఇప్పుడు అడుగుదామంటే బలం సరిపోదు. దాని మీద 100% వైసీపీ ప్రభుత్వం అయితే ల్యాబ్ చేపడతామని అనుకుంటున్నాను. దూరేవన్నీ దుమ్మరగుడుసులు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని ఈ రోజు జరిగిపోయిందంతా చేసేసారు. తినవలసిందంతా తినేస్తారు, దోచేసుకోవాల్సిందంతా దోచేశారు. వేలాది కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ పక్కన వేసుకున్నారు. అన్ని జరిగిపోయిన తర్వాత ఈ రోజు నేను వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకుంటాను, లేదంటే పొలాలు దున్నుకుంటాను, లేదా పొలం చూసుకుంటానంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ఈ రోజు ఏదైతే ప్రభుత్వ భూములు దాచుకున్నారో పేద ప్రజల ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గ ప్రజల ఆస్తులే. కాబట్టి ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాలా, ప్రతి ఒక్క గజంకి లెక్క చెప్పాలా. ఏదైతే దాచుకున్నారో, ఏదైతే దోచుకున్నారో, ఏదైతే భూములు అన్యాక్రాంతం అయ్యాయో ప్రతి సెంటికి కూడా లెక్క చెప్పవలసిన బాధ్యత ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారో విజయసాయి రెడ్డి గారి మీద అండ్ కోకోల మీద ఉంది. కాబట్టి అది పరిగణలో కంపల్సరిగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరైతే బాధ్యులైతే వాళ్ళు శిక్షిస్తారో రానున్న రోజుల్లోనే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. వైసీపీ మళ్ళీ ఉండే అవకాశం ఉన్నదంటారు? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అనేది రావడం అని జరగదు, 100% గ్యారంటీ. ఎందుకంటే ఈ తీర్పులకి వాస్తవం. కానీ ఏదో అంటారు కదా, మేకతోలు కప్పుకున్న ఏదో గంభీర చూపిస్తున్నట్టు ఆయన ఏదో ఇంకేదో మాట్లాడి ఏదో చేయాలనుకుంటారు. కానీ 100% జనాలు యాక్సెప్ట్ చేయరు. జనాలు ఎందుకంటే కోటి ప్రభుత్వం ప్రతిదీ కూడా ఆలోచన శక్తికి వెళ్తుంది. ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు కదా. గతంలో అసలు టీడీపీ పైన కానీ టీడీపీ నాయకుల పైన ధ్వజమెత్తినటువంటి నాయకుడు, ఏంటి కారణం ఏమనుకోవచ్చు? డ్రామానే ఇది, లేదు వాడుకోవటం ఇది గేమే, బీజేపీ వాడు ఆడిచ్చే గేమ్. టీడీపీతో కూటమిలో ఉంటారులే, మనం చెప్పకూడదు మాట ఎక్కువగా. గతంలో విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటల గురించి కానీ ఆయన టీడీపీని విమర్శించిన విధానం చూస్తే మీకేమనిపించింది? దొరికితే బాగుతాం అనిపించేది నాకైతే. మటుకు సరే మనకు దొరకరు వాళ్ళు.
ఇదంతా కూడా అంటే ప్రధానంగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇక మునిగిపోతుంది. ఇంకా దాంట్లో ఎవరు ఉండదలుచుకోక ఇప్పుడు మనం చూస్తే అందరూ బయటకు వస్తున్నారు. అదైతే వాస్తవం 100% కరెక్ట్. అది ఉండదు, ఊళ్ళల్లోనే ఉండాలి. వైసీపీ అనేది ఉండదు. విజయసాయి రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేయడం ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది ఆయనకి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్తా ఉన్నాను. వాడి మెడకు ఉచ్చు బిగసిపోతుంది. విశాఖపట్నంలో మొత్తం కాజేశాడు ఆస్తులు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి, నిదానంగా వస్తాయి. సడన్ గా తీయలే చంద్రబాబు, నిదానంగా వస్తాయి. ఏదో ఒకటి బయటకు వస్తే జగన్ పోతున్నాడు, వీడు కూడా తర్వాత జైల్లోకి పోతాడు. ఇవన్నీ తప్పుకోవడానికి నాటకాలు. జగన్ ఆస్తుల్లో A2గా ఉన్నాడు విజయసాయి రెడ్డి అన్ని కేసుల్లో. మరి అలాంటి వ్యక్తి ఈరోజు జగన్నే వదిలేసి రాజకీయాలే వదిలేస్తాను అంటే నమ్మొచ్చా? ఎవడు నమ్మకూడదు. వాడికి లక్షల కోట్లు ఉంది, వ్యవసాయం చేస్తాడా? ఏం వ్యవసాయం చేస్తాడు? ఇవన్నీ నాటకాలు. వాళ్ళ మీద రాకుండా కేసులు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు జగన్ ఉండదు, జగన్ పార్టీ ఉండదు, ఇదంతా వెళ్ళిపోతున్నారు. నిన్న మొన్న 2 కార్పొరేటర్లు గుంటూరులో రాజీనామా ఇచ్చారు. ఖాళీ అవుతుంది పార్టీ. వాడు ఒకడు ఒంగోలు వెళ్ళాడు పవన్ కళ్యాణ్లోకి. హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒంగోలు అడుగు పెట్టల. వైసీపీ భవిష్యత్ ఏంటి? వైసీపీ మునిగిపోయే పడవ. మధ్యలో సముద్రంలో పోయినాక మునిగిపోయినట్టే లేదు. వాడి పార్టీ లేదు. ఉండ 11 ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు తీసుకుంటే 4 వస్తారు. 4-5 రెడీగా ఉన్నారు. ఖాళీల్లో వీళ్ళు తీసుకోవట్లా. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో లేదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మీదే ఆధారపడాలి. బీజేపీ అయినా పవన్ కళ్యాణ్ ఎవడైనా సరే. ఇటు అవకాశాలు లేవని పవన్ కళ్యాణ్లోకి బీజేపీలో చేరాలని. ఎంపీ పదవులు వాళ్ళకేం కొత్త కాదు. ఇదంతా బీజేపీ నాటకం. ముందు బీజేపీలోకి వెళ్తాడు. ఈ కేసులు తప్పించుకోవడం కోసం చంద్రబాబు ఎటు వదిలిపెట్టాడు నిదానంగా. రాజకీయాలు వదిలేస్తున్నామని చాలా మంది చెప్పారు. రాజకీయాలు ఎవరు? కొంతమంది అసలు మా సన్యాసం చేస్తున్నామని చెప్పిన వాళ్ళు రాజకీయంలో ఉండాలి. ఇవాళ రాజకీయ నాయకులకు ఆ మాట చెప్పడం పెద్ద గొప్ప కాదు. అది జరుగుతానే ఉంటుంది. విజయసాయి రెడ్డి ఓన్లీ డబ్బు ఇవన్నీ తీసుకోవడానికి ఈ నాటకం. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. నిలబట్టి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ జగన్ సార్ చేయించాడు. ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. తన ద్వారా తను చూసుకుంటున్నాడు. నేను అసలు ఏ పార్టీలో చేరను, ఏ రాజకీయంగా భవిష్యత్తును చూసుకోను, వ్యవసాయం చేసుకుంటానని ఏదో చెప్తున్నాడు అంటున్నాడు. ఎన్ని వరకు పైకి జనాన్ని చెప్తాం కానీ ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు. విజయసాయి రెడ్డి ఆయన మహా తెలివిగలాడు. ఏదో ప్లాన్ తోటే ఉన్నాడని మేము అందరం అనుకుంటున్నాం. మరి జగన్ బినామీలాగా ఈయన కూడా వ్యవహరించాడు కాబట్టి ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశం తప్పుకోవాలని ఆలోచనతోటి బయటకు వస్తాడు అనుకుంటున్నాను. అదేమంటే నేను చెప్పాను జగన్ తోటి, చెప్పే వస్తున్నాను నేను, అది కూడా చెప్తున్నాడు ఆయన చూశాను టీవీలో. మరి చెప్పే వస్తానంటే ఆయన వద్దంటాం, ఈయన బాధ అంటాం, ఏంటంటే అది నాటకమే అని మేము అనుకుంటున్నాం. చాలా వరకు ఏంటంటే 80% మార్పు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో కష్టంగానే ఉంటుంది వైసీఆర్సీపీకి. ఇప్పుడు కోలుకునే పరిస్థితి మాత్రం లేదు. అంటే వైసీపీ నుంచి నాయకులందరూ కూడా వలసలు పెడతా ఉంటే పార్టీని వదిలేస్తా ఉంటే ఆయనేమో నేను వచ్చే నెల 24 నుంచి ప్రజల్లోకి వస్తా, 7వ తారీఖు నుంచి ప్రజల్లోకి వస్తా అని చెప్తాను. ఇప్పటికే చాలా డేట్లు మార్చి జనం ఎవరు వద్దన్నారు ఆయన్ని, ఎవరు బొమ్మన్నారు? జనం బయటకు బొమ్మలు లేదు, నిన్ను రావద్దని లేదు, నేను తిరగొద్దని లేదు. ఆయన ఏమని చెప్పుకుంటాడు? ఆయన వచ్చి ఆయన ఫలానా చేసి ఆయన చెప్పుకోవాలి కదా. 5 సంవత్సరాల్లో నేను ఇది చేశాను చెప్పుకోవడం ఏముంది? ఆయన ఇప్పుడు ఇరిగేషన్ కానీ రాజధాని కానీ ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా 1 రూపాయి పని చేయకుండా ఏం లేకుండా అదేంటి పథకాలు ఇచ్చి ఆ పథకాలు ఎవరికి వచ్చే తెలియదు. పథకాలు కూడా ఎవరు సరిగా అందలేదు. కాబట్టి ఏదన్నా కూటమి ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకత వస్తుందేమన్నా ఆలోచన ఉంది అతనికి. అది వచ్చే ప్రశ్నే లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బాబు గారు మరి సీఎం గారు కావాల్సిన ఫండ్స్ అని తీసుకొచ్చి రాజధాని కానీ ఇరిగేషన్ కానీ రోడ్లు కానీ మొత్తం చేసేస్తాడు. డౌటే లేదు. ఆయనకి ఏ అవకాశం ఇవ్వడనుకుంటున్నాం మేము. అతనికి అవకాశం మాత్రం లేదు. ఏమండి వీళ్ళకి అక్కడ వైజాగ్ కానీ ఎక్కడన్నా కానీ దేశాల్లో ఇవన్నీ ఉచ్చు బిగుతుంది. ఎక్కడ జైల్లో పడతామా అనేది ఒక భయం. దీనికి బీజేపీలోకి వెళ్దామా, జనసేనకి వెళ్దామా, టీడీపీలోకి వెళ్దామని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా చిన్నగా జరిగేది ఏదో ఒకటిలో చేరాలని వీళ్ళు ఉన్నారు. కానీ ఈ 3 కూటమి అనేది చేర్చుకోకూడదు. ఈ దొంగల్ని ఇప్పుడు చేర్చుకుందనుకోండి, ఈ కూటమి ఇప్పుడు ఇక్కడున్న దొంగతనం అక్కడ కూడా చేస్తాడు వీడు అని అంటున్నాను నేను. ఎందుకంటే అంత అక్రమాలు చేశారు వీళ్ళు. జనాన్ని ఏడిపించారు, రైతులను ఏడిపించారు. ఈ రకంగా వాళ్ళు తప్పించుకోవడానికి వేసే ఇదంతా డ్రామా అనమాట. అంతకు తప్పితే వీళ్ళేదో అటు ఇటు చేద్దామని కాదు. రేపు 33వ నాటికి మళ్ళీ అందరూ బాయ్ అవుతారు. కేవలం కేసులో తప్పించుకోవడానికే వీళ్ళు ఇదొక నాటకం అనమాట. విజయసాయి రెడ్డికి జగన్కి జనాన్ని బాగు చేయడమే తెలియదు, రాష్ట్రాన్ని బాగు చేయడం తెలియదు, నాశనం చేయడం బాగా తెలుసు. దాంట్లో ఇది ఒక డ్రామా అనమాట. రాజకీయంలో తప్పునేది గిల్లి ఆ సముద్రంలో దూకంటే జగన్మోహన్ రెడ్డి అను విజయసాయి రెడ్డి దిగితే దరిద్రం మన ఆంధ్రాకి పట్టిన దరిద్రమే పోతామన్నమాట. వీళ్ళ మూలాన ఏ కంపెనీలు రావాలన్నా కూడా దొరుకుతున్నారు. ఎందుకు వీళ్ళు తరిగి కొడుతున్నారు? ఏ కంపెనీ నుంచి తరిగి కొడుతున్నారు? కావాల్సింది డబ్బు.
వీళ్ళని రేపు తగలబెట్టేది కూడా డబ్బుతో తగలబెడతారు, మామూలుగా తగలబెట్టరు వీళ్ళని. వాళ్ళ రాజకీయం ఎత్తుగాలి, ఇదంతా ఏమీ లేదాడ. వ్యవసాయం చేసుకుంటాను ఇవన్నీ ఏంది, ఈ వ్యవసాయం చేస్తాడా? ఇంకేదన్నా ఉంటే ఆ రకంగా ఎక్కడ నూగుదామనేది అదే వంగ పెట్టుకుని ఏడేస్తామా, ఏడ అక్రమంగా ఉందో వేద్దామని ఆలోచన తప్పితే వీళ్ళకి అసలు ఏమీ లేదండి. ఏడ ఉంటాడు అందుకోవడమేను. జగన్, విజయసాయి రెడ్డి అడుక్కున్నాడు కూడా వదిలిపెట్టరు. వాడి దగ్గర కూడా డబ్బులు దాంట్లో జోలు చెప్తారు వీళ్ళిద్దరు. ఇది వాళ్ళ ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వస్తా, ఈ నెల నుంచి ప్రజల్లోకి వస్తా, 9వ తారీఖు ప్రజల్లోకి వస్తా, 20వ తారీఖు ప్రజల్లోకి వస్తా, సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తా అని చెప్తాను. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? ప్రజల్లోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన అనుకుంది ఏమైనా చేశాడా? రైతు పొలాలు ఆ యాటి అటని తాకట్టు రాళ్ళు వేసి దినం అన్నీ చేశాడు. ఏ రైతు కన్నా నీళ్ళు ఇచ్చాడా? ఏ రైతుకి నీళ్ళు ఇలా. బాబు గారు వచ్చారు, కాలువ ఎట్టబారుతుంది నీళ్ళు. 5 సంవత్సరాల కింద బారింది నీళ్ళు ఇప్పుడు బారుతుంది. ఎక్కడ నాశనం చేద్దామా, ఎంత సంపాదించుకున్నామా, ఎక్కడ పాలసీ కట్టుకున్నామా, ఏంది అన్ని ఆలోచన తప్పితే వీళ్ళకైతే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేద్దాము. తెలంగాణ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎన్ని కంపెనీలు కూడా వస్తాయి కంపెనీలు ఆడికి. చూడండి మనకి ఎన్ని కంపెనీలు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది బాబు గారు. ఏది వాళ్ళు రావాలంటే, కంపెనీలు రావాలంటే. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా ఒక డ్రామా, నాటకం అన్నమాట. వీళ్ళిద్దరూ కనుక నాటకాలు ఎత్తే ఇంకా బాగుంటది. ఏది ప్రోగ్రాలు పెట్టుకుని ఊరికి నాటకాలు ఎత్తే ఇంకా రానిస్తారు బాగా. ఆయన వదిలేయడం అంటే కొంచెం గట్టిగానే సంపాదించుకున్నాడుగా ఈ గవర్నమెంట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన కొంచెం గట్టిగానే నాయకుడిగా ఉండి 4 రూపాయలు వెనకేసుకున్నాడు. వెనకేసుకున్న తర్వాత ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందిగా. ఇవన్నీ మనకెందుకులే తలకాయ నొప్పులు, రాజీనామా చేసి పక్కకు పోతే వీళ్ళు కూడా ఎవరు నన్ను పడుచుకోరు, ఏదన్నా తిప్పలు నేను ఏదో వ్యాపారం చేసుకుని బతకొచ్చు, ఆ పార్టీలో ఉంటే ఏదన్నా తోడితే కొంచెం ఇబ్బందులు వస్తే నా మీదకి ఇవన్నీ ఇబ్బందులు పడతాను, తలకాయ నొప్పి లేకుండా ఉండాలంటే పక్కకు తొలిగితే ఇంక నన్ను ఎవరు పట్టించుకోరనే ఉద్దేశం ఆయన కొంత మనసులో. అంతా ఏం లేదు, మొత్తం నాటకం, అది ఓటకం. ఏం లేదు, కేసుల నుంచి అన్ని తప్పించుకోవడం కోసం పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటే దాని వాళ్ళు చెప్పినట్టుగా అవుతా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని వదిలేదు లేదు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా ప్రత్యక్షం చేశారు, ఈసారి తెరసాటు రాజకీయాలు చేయడానికి ఇది ఒక ప్లాన్. అంతేగాని వాళ్ళ మాటలు ఏమైనా నమ్మేటట్టు ఏం లేవు. ఇదే విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, రాజకీయ అధికారం శాశ్వతం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలి, మేము మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నాం, ఈసారి వచ్చే ఎన్నికల్లో మేమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఆ రోజుకి నీకు ఇప్పటికే వయసు అయిపోయింది, నువ్వు ఆ రోజుకి కనుక బ్రతికుంటుంటే నిన్ను మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేస్తాం మాట్లాడినటువంటి అంత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి విజయసాయి రెడ్డి నెల తిరగక ముందే నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, ఇంకా నాకు 3.5 సంవత్సరాల పదవి ఉంది, దాన్ని కూడా వదిలేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? లేదు, ఇప్పుడు ఆ నెల రోజుల క్రితం ఏమో వాళ్ళందరూ సపోర్ట్గా కొట్టారు, ఇదేమనుకున్నాడు. ఇప్పుడు ఆయన కేసులన్నీ హీరింగ్ దశకు వచ్చేసి కేసులు శిక్ష పడే కార్యక్రమం ఉంది. చంద్రబాబు నాయుడు పంపించడమే కానీ ఇప్పుడు ఈయనకి శిక్ష ఖరారు అయ్యేటట్టు. అందుకని ఆ ఉద్దేశంతో ఇది అంటమే కానీ అతని మాటలు ఎవరు ప్రజలు నమ్మేటట్లేరు. అసలు వాళ్ళు మళ్ళీ అధికారంలో రావటం కల్లా చంద్రబాబు నాయుడు గారిని లోపలేయటం కల్లా ఇంకో 10 ఏళ్ళు ఆయనే ఉంటాడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. అందుట్లో క్వశ్చన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్లో ఉన్నారు, నేను ఆయన పర్మిషన్ తీసుకునే రాజీనామా చేస్తున్నానని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజీనామా చేస్తున్నాను, రాజకీయాలు వదిలేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అనుకోవచ్చా? ఒప్పుకోవచ్చు. ఇది ఇద్దరు కలిపి ఆడే నాటకమే కదా, ఒప్పుకోవటం అనేది ఏముంది. అందరు కలిసి వాళ్ళు వైసీపీ వాళ్ళందరూ ఆడుతున్నా కొత్త నాటకం. వాళ్ళు ఏ చేసినా కోడికత్తి కానీ లేకపోతే వాళ్ళ బాబాయ్ హత్య కానీ లేకపోతే మొన్న ఏదైనా వాళ్ళు నాటకంతోనే అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉండి ఇది ఒక కొత్త నాటకానికి తెరదీశారనుకోవచ్చు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళు రాజీనామా చేశారనే కానీ లేకపోతే ఏదైనా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశాడనో లేకపోతే ఒప్పుకుంటున్నాడనో ఇద్దరు కలిసే నాటకం ఇది. ఇది ఒక కొత్త నాటకాన్ని తెరదీస్తున్నారు. అది ఎక్కడ వాటికి వెళ్ళిద్ది అనేది తర్వాత తెలుస్తూ ఉంటుంది ప్రజలకి. ప్రజలకు చేసిన ద్రోహానికి భయపడి రాజీనామా చేస్తున్నారు. అతనికి ఇంకా అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ అధికారం ఉండంగా వైసీపీలో ప్రతి ఒక్క నాయకుడు టీడీపీలోకి వస్తున్నారు. వైసీపీ పని అయిపోయింది. ఇంకా జగన్ చేసిన ద్రోహాలకు కానీ అతను చేసిన నవరాత్రాల మోసాలకు కానీ అన్నిటికీ అతని పని అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గత 2 నెలల నుంచి చూస్తే పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నాడు. నేను ఈ నెల 17వ తారీఖు జనాల్లోకి వస్తా, 7వ తారీఖు జనాల్లోకి వస్తా, సంక్రాంతి నుంచి జనాల్లోకి వస్తా అని చెప్పి తీరా వెళ్ళి లండన్లో కూర్చో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆయన లేని సందర్భం చూసి ఈయన పార్టీకి పదవులకు రాజీనామా చేస్తా ఉన్నాడు. అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటన్నా? పరదాలు కట్టేవాళ్ళు లేకపోవడం వల్ల డేట్లు మారుతున్నాయని నేను అనుకుంటున్నాను. పరదాలు కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి, పార్టీ తరఫున ప్రశాంతంగా తిరుగుతాడు జనాల్లో. అది ఇంకంతకన్నా ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గురించి? అతనికి అర్థమైపోయింది ఏటైనా ఎట్లా ఉంటాడో. ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు బలైపోతుంది.
కానీ అసలు విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏటుగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి. మొన్న షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కేసుల్లో కూడా నేనే ప్రధాన అంచడు అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన కేసుల్లో ప్రధాన ఏటుగా ఉన్నాడు, పార్టీలో ఏటుగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టేనా? అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు కాపాడుకుంటారు బెదరు. జగన్మోహన్ రెడ్డి లండన్లో వెళ్ళి కూర్చుంటున్నాడు. మరి రెండో లండన్ తయారు చేస్తే ఈయన కూడా వెళ్ళి కూర్చుంటాడు. రెండో లండన్ లేదు, ఒక లండనేగా ఉంది. మరి ఆయన కాపాడుకో ఎలాగేం చేస్తాడు? విజయసాయి రెడ్డి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేస్తానని చెప్తా ఉన్నాడు అన్న, నమ్ముతావా? నమ్ముతాం. మరి వాళ్ళు చేసిన ప్రజలకు ద్రోహాలు అట్లా ఉన్నాయి, ఇంకా నమ్మాల్సిందే బ్రదర్. వాళ్ళు కనీసం బరిగొడ్లు కాడ పేడకాళ్ళు ఎత్తేస్తాం అన్నా కానీ నమ్మాల్సిందే. చేసిన ద్రోహం అసలు ప్రజలకి.